హే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి మనకి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. సో ముందుగా మేమైతే ఆటోలో తిరుపతి బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము. సో అలా మనము ముందరికి వెళ్తే లోపల మనకి శ్రీకాళహస్తి బస్సెస్ అనేవి చాలా అవైలబుల్ అయితే ఉంటాయి. సో అందులో మేమైతే ఏసీ బస్సులో అయితే వెళ్ళాము. ఒక పర్సన్కి 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో నార్మల్ బస్ అయితే ఒక 40 to 50 రూపీస్ అయితే పడుతుందన్నమాట. సో ఇక్కడ వెళ్ళే దారిలో చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసిన వరి పంటలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అది వచ్చి మనకి స్వర్ణముఖి రివర్ అనమాట. సో దాని యొక్క ఒడ్డు పైనే మనకి శ్రీకాళహస్తి టెంపుల్ అయితే ఉంటుంది. మేమైతే శివరాత్రి రోజు ఈ టెంపుల్కి వెళ్ళాం కాబట్టి మమ్మల్ని బ్రిడ్జ్ కట్టు సైడ్ అయితే డ్రాప్ చేశారు. అక్కడి నుంచి అలా మేమైతే ముందరకు నడుచుకుంటూ వచ్చాము. అలా బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత మనకి అక్కడ శ్రీకాళహస్తికి ఎంట్రన్స్ బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ గోపురం ఏదైతే కనిపిస్తుందో అదే మనకి శ్రీకాళహస్తి టెంపుల్ అనమాట. సో ఈ నది చూసేయండి ఎంత బాగుందో. పార్ట్ 2 వీడియో అయితే నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో చూసేయండి.